దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 26. నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. 119వ కీర్తన 57వ వచనము. దేవుడు 2 ఆత్మలనిచ్చినను లేక 2000 ఆత్మలనిచ్చినను పర్వాలేదు. మనము పని చేయవలసిన విధము సంఖ్యపై ఆధారపడదు. లేఖనములిచ్చు నియమములు ఎల్లప్పుడూ ఒకటే. ఆయన పనిని ఎట్లు స్థిరపరచవలనో, దానిని ఎదుగుదలకు ఎట్టి ఏర్పాట్లు చేయవలనో దేవుని సేవకులకు చెప్పబడి ఉన్నది. క్రమముగా బైబిల్ చదువుట అత్యంత అవసరమని నీవు వారికి తెలపవచ్చును. గృహములలో కూటములు ప్రారంభించవచ్చునని ప్రతి ఒక్కరిని సాక్ష్యమిచ్చుటకు పంపవచ్చును. వారి పాత అప్పులు తీర్చవచ్చును. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొన్నట్లు చేయవచ్చును. సిగరెట్లు, పాత పుస్తకములు, విగ్రహములను కాల్చివేయవచ్చును. అయితే నూతన విశ్వాసులు ఆత్మీయముగా ఎదుగుటలేదు. కారణమేమనగా దేవుని క్రమమును పాటించక నీవు తప్పిపోతివి. దేవుడిచ్చిన క్రమమును గమనించుము. అపోస్తలుల బోధయందు వారు ఎడతెగక ఉండిరి. మానవుని వేదాంతము వాదములతో మిశ్రమము చేయబడని పవిత్రమైన వాక్యమిది. అందుచేతనే అనేక ఇతర పుస్తకములను కాదు గాని దేవుని వాక్యమునే చదవవలనని ప్రజలను మేము ప్రోత్సహించదం. వాంగ్మయ సేవ యొక్క ప్రాముఖ్యతను గూర్చి నేను వాదించుటలేదు. ఆ సేవ చేయు వారి వద్ద మంచి పుస్తకములే ఉన్నవి. కానీ మొట్టమొదట బైబిల్ చదవవలనని నేను హెచ్చరించుదును. విశ్వాసులకు మొదట దేవుని వాక్యముతో పరిచయం ఏర్పడవలను. ఆ వాక్యము ద్వారా దేవుని ఉద్దేశమును వారు గ్రహించవలను. అపోస్తలులు ఇదే చేసిరి. ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలోను యేసుక్రీస్తు ప్రభువును గూర్చి రాయబడిన దానినంతటినీ వారెత్తి చూపించిరి. ప్రైజ్ ది లార్డ్.